ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణానాగణపదాయనం గణేశాయనం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయను వల్లమైన కాశీశ్వరాయ నమః. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమః. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాచండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శత్రు బాధలతో బాధపడుతున్నారా? అయితే ఆర్థికంగా లాస్ అయి వ్యాపారంలో బాగా లేకుండా, వృత్తిలో బాగా లేకుండా, మనం ఏదైనా మొదలు పెడుతున్నప్పుడు అడ్డంకాలు, ఎటువంటి ప్రయోగాలు లేకుండా మనపై చెడు ప్రయోగాలు, ఏదైనా దుష్ట శక్తులు, శత్రు పీడలు, శత్రు కన్ను, మనిషి ఏడుపు, ఇటువంటి దుష్ట శక్తులు, భూత పీత పిశాచుల వారి నుండి ఎటువంటి ప్రయోగాలైనా మనకు మన దరిదాపు రాకుండా మనకు అంతా బాగుండేలా ఈ మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. క్రోం కాలరాత్రి కామేశ్వరి మాత మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ మంత్రాన్ని మీకు వీలైతే 11, 21, 108, 516 ఇటువంటి మంత్రాన్ని కానీ చదువుకొని పరిస్థితిలో విన్నా చాలు. మనకు ఎటువంటి శత్రు బాధలు, శత్రు పీడలు, దుష్ట శక్తులు, దుష్ట ప్రయోగాలు, మనిషి ఏడుపు, మనం ఆర్థికంలో ఎదగడానికి మనల్ని తొక్కేసే మంత్రాలను కూడా మనం మఠమయం చేసే అతి శక్తివంతమైన మంత్రం ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ మంత్రాన్ని పాటించే వాళ్ళు అమ్మపై దృష్టి పెట్టి అమ్మను కలుసుకొని ఈ మంత్రాన్ని కానీ పాటించినట్టయితే సర్వ నాశనం రిటర్న్ వాళ్ళకు వెళ్ళిపోయి వాళ్ళు అనుభవించే పరిస్థితి మీకు మీ కంటితో చూడవచ్చు. ఈ మంత్రాన్ని నిత్యం మీరు వీలైతే 500 పైన కూడా పాటించుకోవచ్చు. మినిమం మనకు ఖచ్చితంగా 11 సార్లు అయితే పాటించాలి. పాటిస్తేనే మనకు 11 రోజులు కానీ 21 రోజు కానీ పాటించినట్టయితే మనకు విపరీతమైన కష్టంలో ఉన్నా కూడా బయటపడేసే అమ్మవారి మంత్రం చెప్పుకున్నట్టయితే అమ్మవారి చల్లని దీవెనల మనపై ఉండాలంటే, అమ్మ అనుగ్రహం కలగాలంటే నిత్యం ఈ కాలరాత్రి కామేశ్వరి మాత మంత్రాన్ని మనం నిత్యం విన్న అంత శుభమే జరుగుతుంది. అతి భయంకరమైన దుష్ట ప్రయోగాలు చేసినట్టయితే ఈ మంత్రాన్ని 108 సార్లు కంటిన్యూగా చదువుకున్నట్టయితే ఎవరైతే మనపై ప్రయోగాలు చేస్తున్నారో వాళ్లకు మీరు 11 వారాలు 11 రోజులు పూర్తి చేసేలోపే వాళ్ళ పరిస్థితి మీకు తెలిసిపోతుంటుంది. ఎవరైతే మీ మీద కన్నేసి మీపై చెడు ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు రిటర్న్ కలుగుతుంది. ఈ మంత్రాన్ని అతి శక్తివంతమైన మంత్రం కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి. పాటించరాని సమయంలో విన్నా కూడా చాలు, మనకు శక్తి మాత్రం వస్తుంది.
కానీ చెప్పుకుంటే మాత్రం మనకు ఎటువంటి దుష్ట ప్రయోగాలైనా కూడా మన దరిదాపు రాకుండా కాపాడే అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇప్పుడు 11 సార్లు అయితే ఈ మంత్రాన్ని చెప్తాను. మీరు కూడా 11 కానీ 21 కానీ 108 కానీ 516 కానీ పాటించండి. ఓం ఆం ఈం శ్రా హ్రీం శ్రీం ఓం కాలరాత్రి కామేశ్వరి మాత మాయా రాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయా రాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయరాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం శ్రా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం హ్రీం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష గష స్వహ. ఓం ఆం ఈం సా హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కామేశ్వరి మాయారాణి ఆక్ష
घश स्वाहा। ॐ आं ह्रीं सा ह्रीं श्रीं क्रों कालरात्रि कामेश्वरी मायारानी हक्ष घश स्वाहा। ॐ आं ह्रीं सा ह्रीं श्रीं ॐ कालरात्रि कामेश्वरी महारानी हक्ष घश स्वाहा। ॐ आं ह्रीं सा ह्रीं श्रीं क्रों कालरात्रि कामेश्वरी मायारानी हक्ष घश स्वाहा।